తీరుపై చీపురుపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు విమర్శలు చేశారు. వైసీపీ నేతలు కూటమి వెన్నుపోటుకి 2 ఏళ్లు అనడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. అసలైన వెన్నుపోటు పార్టీ వైసీపీనేనని ఎద్దేవా చేశారు. అదో గుడ్డలి పార్టీ అంటూ తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచింది విమర్శించారు. కూటమి అభివృద్ధిని జీర్ణించుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసి బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని శ్రీనివాస్ దుయ్యబట్టారు. రామారావు పేరును ఇప్పటికీ నిలబెడుతూ అతని పథకాలు నడిపిస్తూ నీతి నిజాయితీగా చంద్రబాబు గారు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నిపోటు కోసం రాష్ట్ర వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి పొడిచి ఎన్నిపోటు కంట ప్రపంచంలో ఎవడో కూడా పొడలేడు. కాంగ్రెస్ ఎంతో నమ్మకంతో తండ్రి కాడి నుంచి అన్ని వారసత్వంగా ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటే కాంగ్రెస్కి ఎన్నిపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి బాబాయ్కి గొడ్లపోటు, తల్లికి చెల్లికి ఎన్నిపోటు, మన రాష్ట్రానికి ఆర్థికంగా ఎన్నిపోటు పొడిచి పెద్దలందరూ కూడా ఎన్నిపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు పరిమితం చేశారు. నువ్వు ఎన్నిపోటు కోసం మాట్లాడితే పెద్దలు ఎవరు నమ్మరు. ఎన్టీ రామారావు పేరును ఇప్పటికీ నిలబెడుతూ అతని పథకాలు నడిపిస్తూ నీతి నిజాయితీగా చంద్రబాబు గారు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నిపోటు కోసం రాష్ట్ర వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది.